ఆనాటి దొర చెప్తే ఓరేసిన రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చుకున్నాం. లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఒక చిన్న గూడు ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటది. 10 సంవత్సరాలలో పేదవాడి కోరికలాగానే ఆనాటి దొర చేసేడిస్తే నాకేం కమిషన్ వస్తుంది, కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టాడే తప్ప నా పేదింటి ఆడబిడ్డకి ఇల్లు కూడా కట్టలేని పరిస్థితి మీరు చూశారు. 2 సంవత్సరాల క్రితం మీ అందరి దీనెలతో అద్భుతమైన మెజార్టీతో నన్ను శాసనసభ్యుడిగా మీరందరూ కష్టపడి నన్ను శాసనసభ్యుడిని ఆనాడు చేశారు. ప్రజా ప్రభుత్వం కావాలని, అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని రాష్ట్ర ప్రజలందరూ రామనాథుడి పరిపాలనని పారదోని ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. మీ ఇంటి పెద్ద కొడుకుగా శాసనసభ్యుడిగా నన్ను శాసనసభకు పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన కేబినెట్ లో మంచి శాఖలతో ఈనాడు మంత్రిగా మీకు సేవ చేసే అవకాశం కలిగింది. ఈ 2 సంవత్సరాలలో ఏదైతే ఈనాడు మనం ఎదుర్లాపురం మున్సిపాలిటీని చేసుకున్నామో ఈ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుకు తేవాలని ఆనాటి 10 సంవత్సరాల్లో అయితే ఈ ప్రాంతం అంతా వెనుకబడి వదిలేసబడి ఉందో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అని కంకణం కట్టుకొని మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. నిరంతరము ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సీనన్నగా నేను ఏం చేశాను. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పేదవాడి ప్రభుత్వం అయితే ఈనాడు ప్రజల ముందు ఉందో ఆ పేదవాళ్ల సంక్షేమం కోసం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, పెద్దోళ్లు తినే సన్న బియ్యం పువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని సన్న బియ్యం ఇచ్చిన కార్యక్రమం కానీ, 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వకపోతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన కార్యక్రమం కానీ, రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చకపోతే కొత్త పేర్లు చేర్చిన కార్యక్రమం కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం కానీ, వీటితో పాటు పేద పిల్లలు చదివే హాస్టళ్లలో ఆనాటి ప్రభుత్వం శుద్ధంగా పువ్వు పెట్టకపోతే 40% డైట్ ఛార్జీలు పెంచి ఆడపిల్లలకి 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఇక్కడ ఉన్నది రైతు కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, ఉద్యోగస్తులు ఉన్నారు. ఉద్యోగస్తులకి టెన్షన్ గా 1వ తారీఖు నాడు మన ప్రభుత్వంలో జీతాలు ఇచ్చుకుంటున్నాం. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store